ప్రైజ్ లార్డ్. ప్రభు యేసుక్రీస్తు నామమున ప్రభు పేరిట ప్రతి ఒక్కరికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరలా ఈ బుధవారము మీ ఎదురుగుండా ఈ రీతిగా రావటానికి కృప చూపిన దేవునికి నిండు హృదయంతో వందనాలు తెలియజేస్తున్నాను. మీరందరూ బాగున్నారని నమ్ముచూ ఉన్నాను. మీకు ఏమన్నా ప్రార్థన అవసరతలు ఉంటే తప్పక మాకు కాల్ చేయండి. మేము మీతో మాట్లాడటానికి ప్రార్థించడానికి సిద్ధంగా ఉన్నాం. మంచిది. ఈరోజు వాక్యంలోకి మనం వెళ్ళే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, నీకు వందనాలు. నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి, బలపరచండి, ఆశీర్వదించండి, కృప చూపించి జ్ఞాపకం చేసుకోమని యేసు నామమున అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనంలో ఈ రీతిగా పౌలు చెప్తూ ఉన్నాడు. ప్రియులారా, కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందని మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును అని భక్తుడు చెప్తూ ఉన్నాడు. దేవుని దగ్గర ఐశ్వర్యం ఉంది, క్రీస్తు యందు మహిమ ఉంది. మహిమ ఐశ్వర్యము కలిస్తే మన అవసరతలు అక్కర్లో తీర్చబడతాయి. దేవుడు ఐశ్వర్యవంతుడు, శ్రీమంతుడు. దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. దేవుడు సర్వశక్తిమంతుడు, సర్వసమృద్ధి కలిగినవాడు. దేవుడు తన ఐశ్వర్యము చొప్పున అంటున్నాడు. ఆయన ఐశ్వర్యం కొలది, ఆయన ఘనత కొలది, ఆయన గొప్పతనం బట్టి క్రీస్తు యేసునందరి మహిమలో, క్రీస్తు యేసు దగ్గర మహిమ ఉంది. తండ్రి దగ్గర ఐశ్వర్యం ఉంటే కుమారుని దగ్గర మహిమ ఉంది. ఐశ్వర్యము చొప్పున, దేవుని యొక్క ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మన ప్రతి అవసరత అక్కడ ఆయన తీర్చును అని వాక్యంలో రాయబడింది. తీర్చును, ఆయన తీరుస్తాడంట. మన ప్రతి అవసరతను అక్కర్ను ఆయన తీరుస్తాడంట. తీర్చే దేవుడు. ఈ లోకంలో చాలామంది అంటారు, నువ్వు అరుస్తావా, తీరుస్తావా అని అంటారు. దేవుని వాక్యం చెప్తుంది, అవును, ఆయన తీరుస్తాను అని అంటున్నాడు. నీ అవసరతలను తీరుస్తాను, నీ అక్కర్లను తీరుస్తాను. దేవుని వాక్యం చెప్తూ ఉంది. భక్తుడు ఎక్కడ నుండి సహాయం వస్తుందని వెతుకుతూ ఉన్నప్పుడు 121వ కీర్తన 1-2 వచనాల్లో, కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును? యెహోవా యొద్ద నుండి నాకు సహాయము వచ్చును. కన్ఫర్మ్డ్ చెప్తూ ఉన్నాడు, రూఢిగా చెప్తున్నాడు, వచ్చును అంటున్నాడు. నేను కొండల తట్టు చూసినప్పుడు నాకు సహాయం రాలా, నేను మనుషుల వైపు చూసినప్పుడు నాకు సహాయం రాలా, నేను వ్యక్తుల వైపు చూసినప్పుడు నాకు సహాయం రాలా, కానీ యెహోవా యొద్ద నుండియే నాకు సహాయము వస్తుందని రూఢిగా నమ్ముచున్నాను అని భక్తుడు చెప్తూ ఉన్నాడు. ప్రియులారా, దేవుని వాక్యం చెప్తుంది 136వ కీర్తన 25వ వచనంలో, సింహ పిల్లలు పస్తుపడినను దేవుని పిల్లలు పస్తుపడరు. ఒకవేళ సింహాలు, వేటాడగలిగిన సింహాలు ఒక్క చూపు చూస్తే అది పరిగెట్టి పట్టుకుంటే ఎంతసేపు? దాని వేటన్నా మిస్ అవుద్దేమో, కానీ దేవుడు చేత పోషింపబడుతున్న వాళ్ళకి ఒక్కసారి కూడా ఏమాత్రము మేలు కొదువ ఉండనే ఉండదు. దేవుడు కొదువను తీర్చేవాడు, అవసరాలను తీర్చేవాడు, మన అక్కలను తీర్చేవాడు. దేవుడు ఆ కరువు పరిస్థితుల్లో ఏలియాను కాకోలముల చేత పోషించాడు. చాలా చెడ్డవైనవి ఈ పక్షులు, కాకులు. అసలు ఏమాత్రము చేతికి దొరికితే ఎత్తుకుపోయే నైజము కలిగిన ఈ పక్షులు వచ్చి సేవకుడిని పోషిస్తూ ఉన్నాయి. దేవుడు తను పోషించాలనుకుంటే, దేవుడు నీ అవసరం తీర్చాలంటే ఎలాగైనా తీరుస్తాడు, ఎలాగైనా తీర్చగలుగుతాడు. వీడు తీర్చడు, వీడి వల్ల కాదు, ఇదిగో ఇలాంటి వాడు అసలు సహాయం చేయనోడు అని ముద్ర కలిగిన వాళ్ళను కూడా దేవుడు లేపొచ్చు నీ కొరకు సహాయం చేసేవాడుగా. దేవుడు తన బిడ్డలు ఆకలిగా ఉన్నప్పుడు మన్నాను కురిపించాడు. దేవుడు ప్రతిరోజు ఎంత కావాల్సినంత మన్నా కురిపించాడు. ఎంత అవసరం ఉంటే అంత ఇచ్చాడు. కానీ ఎక్కువ కూర్చుకోవద్దన్నాడు. మరుసటి రోజు అది పాడైపోతుంది, అది వాడటానికి పనికిరాదు. దేవుని చేత పోషింపబడుతున్న వాళ్ళు, దేవుని చేత తన అవసరతలు తీర్చబడుతున్న వారికి దేవుడు సమృద్ధిగా ఇస్తాడు, కావాల్సినంత ఇస్తాడు. దేవుని వాక్యం చెప్తుంది
ఎన్నడూ నిరుత్సాహపరచడు. అడుగు వాటి కంటేనూ ఊహించు వాటి కంటేనూ అత్యధికంగా ఇచ్చేవాడు మన దేవుడు. కొన్నిసార్లు నువ్వు దేవునికి ఇవ్వాల్సి వస్తుంది, అప్పుడు తిరిగి దేవుడు నీకు ఇవ్వగలుగుతాడు. ఒక చిన్న పిల్లవాడు ఆ యొక్క ప్రభు యొక్క బోధను విని ఆ 3 దినములు ప్రజలందరూ బోధ విని ఎంతో అలసిపోయి ఆకలితో ఉంటే వారి యొక్క ఆకలి తీర్చమని శిష్యులకు చెప్తే శిష్యులు వెతుకుతూ ఉంటే ఒక చిన్న పిల్లవాడు తనకు కలిగింది సమస్తము ప్రభు చేతిలో పెట్టాడు. తనకున్న 5 రొట్టెలు 2 చేపలు ప్రభు చేతిలో పెట్టాడు. ప్రభు చేతిలో పెట్టినప్పుడు ప్రభు దాన్ని విరిచి ఆశీర్వదించి ఆ పిల్లవాడి ఆకలి మాత్రమే కాదు, కొన్ని వేల మంది ఆకలిని తీర్చడానికి ఆ పిల్లవాడి యొక్క సమర్పణ ఎంతగానో ఉపయోగపడింది. దేవుడు పోషిస్తాడు, దేవుడు ఇస్తాడు నిజమే, కానీ దేవునికి ఇవ్వాల్సిన సమయంలో మనం ఇవ్వాలి. దేవునికి చేయాల్సిన సమయం ఇప్పుడు మనం చేయాలి. దేవుడు కొన్ని తన చేతిలో పెట్టమంటాడు, నీకు ఉన్నదంతా అంతా ఇవ్వమంటాడు. ఆ బాలుడు తనకు ఉన్నదంతా 3 రోజులు ఆకలి కొని ఉన్నప్పటికీ నేను తెచ్చుకున్నది నా మానాన్ని నేను తింటాను అనుకోలేదు, ప్రభు చేతిలో పెట్టాడు. ప్రభు దాన్ని విరిచి ఆశీర్వదించి అనేక మందికి, వేల మందికి ఆకలి తీర్చేటట్లు చేశాడు. నీ విధేయత, నీ సమర్పణ నీ అవసరతలు మాత్రమే కాదు సుమా, అనేక మంది అవసరతలు తీర్చడానికి సహాయపడుతుంది. అందుకే ఒక నీతివంతుడి యొక్క సమర్పణ తరతరాలు 1000 తరములు దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు. దాన్ని బట్టి తరాలు 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 ఆశీర్వదింపబడతాయి. ఈ పిల్లవాడి యొక్క సమర్పణ, ఈ పిల్లవాడు ఇచ్చిన 5 రొట్టెలు 2 చేపలు, ఆ సమర్పణ దాచుకోకుండా లేదనకుండా ఉన్నదంతయు ప్రభు చేతిలో పెట్టాడు. ఆ శారాపోతు విధవరాలు తన దగ్గర ఉన్న అప్పమును, తనకున్న ఆ ఆఖరి పిండితో అప్పము చేసుకోవాలని తలంచినప్పుడు ఆ ఉన్నదంతయు సేవకుని చేతిలో పెట్టింది. దేవుడు సిగ్గుపరచలేదు. ఆ కరువు సమయంలో వాక్యంలో రాయబడింది, తొట్టిలో పిండి అయిపోలేదు, బుడ్డిలో నూనె అయిపోలేదు. దేవుడు పోషించాడు, దేవుడు పోషించాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని దగ్గర ఐశ్వర్యం ఉంది, క్రీస్తు యేసునందు మహిమ ఉంది. మహిమను వెతుకు, ఐశ్వర్యం అదే వస్తుంది. ఇదే మాటను భక్తుడు చెప్తూ ఉన్నాడు సువార్తలో. మొదట ఆయన నీతిని, ఆయన రాజ్యమును వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. నువ్వు మహిమను వెతికితే దేవుని ఐశ్వర్యం నీ దగ్గరికి వస్తుంది, నీ అవసరతలు అక్కలు తీర్చబడతాయి. ఈ నూతన సంవత్సరంలో దేవుడు అటువంటి కృప, అటువంటి గ్రహింపు, అటువంటి మెట్టు దేవుడు మనందరికీ ఇచ్చునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, జీవము కలిగిన దేవా, నీకు వందనాలు. ఈరోజు ఈ వాక్యం ద్వారా మాతో మీరు మాట్లాడినది నీకు వందనాలు. 5 రొట్టెలు 2 చేపలు నీ చేతిలో సమర్పించినప్పుడు, తనకున్నదంతయు నీ చేతిలో పెట్టినప్పుడు తనకు మాత్రమే ఆశీర్వాదం కాదు, అనేక మందికి ఆశీర్వాదకరంగా ఆ పిల్లవాడు మారాడు. దేవా, అదే కదా నీ మహిమను వెతకటం అంటే. అప్పుడు నీ ఐశ్వర్యం బయటపడింది. నీ మహిమను వెతికే వారిగా ఉండగలటకు సహాయం చేయండి. మీ కృపతోడుగా ఉంచండి. ఈ నూతన సంవత్సరంలో, ఇదిగో ఈ వారంలో నీ బిడ్డలకు ప్రతి పరిస్థితిలో జయము దయచేయండి. ప్రతి పరిస్థితుల్లో మీరు తోడుగుండి కృప చూపించండి. వారి అవసరతలు అక్కలు తీర్చండి. వారి ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో గొప్ప దేవా తండ్రి ప్రభువా, కృపను మీరు చూపించండి. హెచ్చును మీరు దయచేయండి. ప్రతి రుణం అనే కాడు నుంచి విడుదల దయచేయండి. అనారోగ్యం అనే పరిస్థితుల నుంచి విడుదల దయచేసి స్వస్థత దయచేయండి. కృప చూపించండి. జ్ఞాపకం చేసుకొని మీరే తోడుగుండి సహాయం చేయమని యేసు నామమున అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు ఈ వాక్యం ద్వారా నీతో మాట్లాడారని మేము నమ్ముచూ ఉన్నాం. మళ్ళీ వచ్చే బుధవారం కలుసుకునేంత వరకు దేవుని యొక్క కృపలో వర్ధిల్లండి. మీకు ఏమైనా ప్రార్థన అవసరతలు ఉంటే స్క్రీన్ మీద కనిపించిన నంబర్కు తప్పక మీరు ఫోన్ చేయండి, వాట్సాప్ చేయండి. మేము తప్పక మీ కొరకు ప్రార్థన చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించిన గాక. మరలా వచ్చే వారం మరలా కలుసుకుందాం. అంతవరకు దేవుని యొక్క కృపలో వర్ధిల్లండి. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ లార్డ్.